అమరావతిలో త్వరలో ఏంటి ఇప్పటికే జడ్జిల నిర్మాణం పూర్తయింది మొన్న. జడ్జిలు ఇప్పుడు దర్జాగా అక్కడ మంచి లగ్జూరియస్ హౌసెస్ వాటిట్లోకి షిఫ్ట్ అయ్యే పని చేసుకుంటున్నారు. రెండో పక్కన అక్కడ ఐఏఎస్‌లు, ఐపీఎస్ క్వార్టర్స్, మంత్రుల క్వార్టర్స్, ఎమ్మెల్యేల క్వార్టర్స్ వీటికి తోడుగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు. ఓ రకంగా చెప్పాలంటే ఆహ్, నిరంతరం లారీలు నడుస్తూనే ఉన్నాయి. అక్కడ బిల్డింగులు కడతానే ఉన్నారు. వేలాది మంది కూలీలు నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు. వేల కొద్దీ మిషన్స్, అది బుల్డోజర్‌లా, లేకపోతే ప్రొక్లైనర్‌లా, లేకపోతే మిక్సింగ్ మిషన్స్ ఇట్లాంటియన్నీ ఎడతెరిపి లేకుండా పనిచేస్తున్నాయి. అక్కడ ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చినోళ్ళు, ఒరిస్సా నుంచి వచ్చినోళ్ళు, మహారాష్ట్ర నుంచి వచ్చినోళ్ళు వేలాది మంది అక్కడ పనులు చేస్తున్నారు. వాళ్ళతో పాటు మనవాళ్ళు పనిచేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో భారీ లారీలతో ఈ కంకర ఇయన్నీ తీసుకొచ్చినటువంటి క్రమంలో తుళ్ళూరు, గుంటూరు రోడ్డు పాడవడం, విజయవాడ, గుంటూరు కనెక్టివిటీకి ఇది కీలకమైనటువంటి సందర్భంలో ఆ రోడ్లను త్వరలో బాగు చేస్తాం ఒక 6 నెలల్లో అంటూ మంత్రి నారాయణ నిన్న ప్రకటించారు.